హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇవాళ రావడం జరిగింది. మరి ఇందులో మనకి ఏజ్ లిమిట్ ఎంత, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలానే శాలరీ ఎంత, అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి ఎండ్ అవుతుంది, అలానే అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో రిలీజ్ చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. మరి దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు, కంప్లీట్ డీటెయిల్స్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన ఛానల్లో మీకు రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి మరిన్ని ఇంపార్టెంట్ మెటీరియల్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇవాళ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఈ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి అనగా లెవెల్ 1 to 7th లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి పేమెంట్రిక్స్ ప్రకారము ఈ వేరియస్ పోస్టులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ గ్రూప్ డిలో వేరియస్ పోస్టులకి, అంటే వివిధ రకాల పోస్టులకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇందులో డేట్స్ ఇచ్చారు, అలానే పోస్టులు ఇచ్చారు. ఆల్రెడీ మనకి ఎస్టర్డే వీడియోలో చెప్పాను ఎన్ని పోస్టులు ఉంటాయనేసి. ఆల్రెడీ ఒక వెస్టర్న్ రైల్వేకి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్లో చూసామని చెప్పాము. మరి దాన్ని ఇప్పుడు ఎగ్జాక్ట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఓవరాల్గా అన్నింటికి కలిపి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముందుగా మనకు పోస్టులు చూసినట్టయితే టోటల్ వేకెన్సీస్ అన్ని రైల్వేస్ నుంచి అప్రాక్సిమేట్గా 32,000 పోస్టులు ఉంటాయనేసి చెప్పాము. సో 32,000 ప్లస్ ఉంటాయన్నాం. ఇక్కడ కూడా అప్రాక్సిమేట్గా 32,000 ఉంటాయని చెప్పారు. మరి ఏజ్ ఎంత అంటే 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు అని కూడా మెన్షన్ చేశాం. మినిమం 18, మ్యాక్సిమం 36 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అన్నారు. అలానే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఇక్కడ అనెక్సర్ ఏలో చూడమన్న అనెక్సర్ ఏ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే మొత్తం వేకెన్సీకి సంబంధించినటువంటి అన్ని, అంటే జోన్ వైజ్ అలానే కేటగిరీ వైజ్ నోటిఫికేషన్లో ఇస్తారు కదా, అందులో ఉంటాయండి. అక్కడ చూడొచ్చు అన్న. ఎందుకంటే మెకానికల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వర్కర్ కావచ్చు, వర్క్షాప్, ఇలాగా వివిధ రకాల వాటికి వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి అందులో చూడమన్నారు. మరి అది వదిలాక అందులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇనిషియల్ పే ఎంత ఉంటుందంటే, సో లెవెల్ 1 పోస్టులు కావచ్చు 7th సిపిసి పేమెంట్రిక్స్ ప్రకారం 18,000 ఉంటుంది ఇనిషియల్ పే. మరి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వనున్నాయి అంటే 23/1/2025 అండి, అనగా జనవరి 23, 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఎప్పటి లోపల సబ్మిట్ చేయాలంటే ఫిబ్రవరి 22, 2025 మిడ్ నైట్ లోపల పూర్తి చేయాలనగా మనకు 1 month టైం ఇచ్చారండి. అప్లికేషన్స్ని ఫిలప్ చేయడానికి 1 month సమయం ఇవ్వడం జరిగింది. మరి అప్లికేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మీకు లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయకండి. వితిన్ 15 days లోపల ఫిలప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్ రష్ వల్ల సర్వర్స్ అనేది స్లోగా ఉంటాయి, ఒక్కొక్కసారి పేమెంట్ అనేది కాకపోవచ్చు. అలానే ఇక్కడ మనకి ఇవి అయితే డేట్స్ అండి. 23 జనవరి 2025 నుంచి 22 ఫిబ్రవరి 2025 వరకు అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, అది కూడా ఆన్లైన్లోనే. మరి ఇక్కడ జోన్ వైజ్ వేకెన్సీస్ అన్ని కూడా మీకు త్వరలోనే ఫుల్ నోటిఫికేషన్లు ఇస్తామని కూడా చెప్పారు. ఇంక ఇక్కడ 18 to 36 ఇయర్స్ అన్నారు కదా, అది కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 years ఇంక్లూడ్ అయ్యే ఇక్కడ ఇవ్వడం. COVID-19 పాండమిక్ వల్ల వన్ టైం మెజర్ కింద 3 years అనేది ఎక్స్ట్రా ఇచ్చారు. 3 years ఏజ్ రిలాక్సేషన్, 18 to 33 కాకుండా 36 అనేది అలాంటి మెన్షన్ చేశారు. మరి ఏజ్ని ఎప్పటికి క్యాలిక్యులేట్ చేస్తారు? మరి 36 ఇయర్స్ అనేది ఎప్పటి లోపల మ్యాక్సిమం ఉండాలి అంటే 1/7/2025కి 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. అలానే 36 సంవత్సరాల లోపు ఉండాలి, అనగా జూలై 1, 2025 నాటికి 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. 36 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండకూడదు, అనగా 35 అంటే 35 సంవత్సరాల 11 నెలల 29 days అంటే ఒక్కరోజు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ అండి. సో కాబట్టి ఇక్కడ ఈ డేట్ గుర్తుపెట్టుకుని, ఈ డేట్కి మీకు 18 to 36 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో రిజర్వేషన్ అనేది SC, ST, OBC, నాన్ క్రిమిలేరీ, EWS, ఎక్స్ సర్వీస్ మెన్, CCIA అండ్ PWBDకి ఉంటుంది. మరి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి.
సో సిబిటి టెస్ట్ ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి కామన్గా అయితే 500. మరి పీడబ్ల్యూడీస్కి, ఫీమేల్స్కి, ట్రాన్స్జెండర్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి, అలానే ఎస్సీ ఎస్టీస్కి, మైనారిటీ కమ్యూనిటీస్కి, ఈబీసీస్కి అనగా ఎకనామిక్కి బ్యాక్వర్డ్ క్లాసెస్కి 250 రూపాయలు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ కాషన్ టు క్యాండిడేట్స్, ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్. సో మీరు ఇక్కడ ఈబీసీ అనేది ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్తున్నారు. దిస్ ఫీ 250 షల్ బి రీఫండెడ్ ఇన్ డ్యూ కోర్స్ డ్యూలీ డిడక్టెడ్ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికబుల్ ఆన్ అపియరింగ్ సిబిటి. మీరు ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత ఈ 250 రూపాయలు కూడా మీకు వెనక్కి ఇస్తారు అంటున్నారు. మరి ఈ 500లో రీఫండ్ వస్తుందంటే 400 రూపీస్ వస్తుందండి. ఆన్ దిస్ 500 an amount of 400 షల్ బి రీఫండెడ్. ఇక్కడ మీరు కూడా సిబిటి 1కి అటెండ్ అయితే 500 రూపాయలు, 400 రూపాయలు అనేది మీకు వెనక్కి వస్తుందని చెప్తున్నారు. మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీస్కి, ఈబీసీస్కి వీళ్ళందరికీ అయితే 250 రూపీస్ వెనక్కి వస్తుంది. మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ రెఫర్ పేరా 14.0 అని ఇచ్చారు. మరి ఆ నోటిఫికేషన్లో, కంప్లీట్ నోటిఫికేషన్లో మీకు ఆ పేరాలో 14 పేరాలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయన్నారు. మరి అప్లై చేయాలి, ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే ఆ ప్రాసెస్ అంతా తెలియజేయడం జరుగుతుంది. మరి సిలబస్ విషయానికి వస్తే సిలబస్ కూడా నెక్స్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఏం సిలబస్ ఉంటుంది, అలానే ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మరి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.